ఏంటంటే మునక్కాయ జీడిపప్పు కర్రీ అండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే జీడిపప్పు కొద్దిగా తీసుకోవాలండి. ఒక 150 గ్రామ్స్ తీసుకున్నాను నేను. ఇది ముందుగా కొద్దిసేపు నానబెట్టుకోవాలి. అలాగే ఒక మునక్కాయ తీసుకున్నాను పెద్దది. ఇవి ముక్కలు కొద్దిగా ఉడకబెట్టుకొని పెట్టుకున్నానండి. దానికి కావాల్సింది ఉల్లిపాయలు, తాలింపు దినుసులు, కారము, కొద్దిగా మసాలా, ఉప్పు, పసుపు, అల్లం పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు కావాలండి. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుందామండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. దీనికి సరిపడా ఆయిల్ వేద్దాము. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ముందుగా మనం వెల్లుల్లిపాయలు వేద్దామండి. అలాగే పచ్చిమిర్చి, తాలింపు దినుసులు, ఇందులో కొంచెం కరివేపాకు వేద్దాము. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేద్దామండి. ఉల్లిపాయలు కూడా వేస్తాము. పసుపు వేద్దామండి. సార్ మూత పెడదామండి, వేగుతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోద్దామండి. వాటర్ పోస్తే ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గుతాయి కదా. అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు వేద్దాము. అలాగే కొద్దిగా కారం వేద్దామండి. ఇందులో మునక్కాయ ముక్కలు వేసేద్దాము. జీడిపప్పు కూడా వేసాను. ఇది ఒక 10 నిమిషాలు మూత పెడదామండి. బాగా ఉడుకుతుంది. అయిపోయిందండి మన జీడిపప్పు మునక్కాయ కర్రీ. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేద్దామండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేద్దామండి. కొద్దిగా టేస్టీ జీడిపప్పు మునక్కాయ కర్రీ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.